హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. చాలామంది ఆస్పిరెంట్స్కి ఫినాన్షియల్ మార్కెట్స్ చాప్టర్ చదువుతున్నప్పుడు డెరివేటివ్స్, అందులో భాగంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీన్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫుల్ అటెన్షన్ పే చేయండి. ఆఫ్టర్ దిస్ వీడియో యూ విల్ బి 100% క్లియర్ about how futures and options work. Before we get into this, let me just remind you about two of the beautiful courses we are offering. UPSC program మనం ఆన్లైన్లోను ఆఫ్లైన్లో కూడా మనం అందిస్తున్నాం. సో ఆఫ్లైన్ క్యాంపస్ పిక్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఒక్కసారి మన క్యాంపస్ని విజిట్ చేయండి. ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్ డిజిటల్ క్లాస్ రూమ్స్తో అత్యాధునిక సౌకర్యాలతో మనం ఇది బిల్డ్ చేస్తున్నాము. స్టూడెంట్స్కి 19 బుక్స్తో స్టడీ మెటీరియల్ ఇస్తాం. మీకు GS అండ్ CSAT కంప్లీట్ కవరేజ్ జరుగుతుంది. ఒక్కసారి విజిట్ చేసి 1 వీక్ ఫ్రీ డెమో మీరు అటెండ్ అవ్వచ్చు. ఆ తర్వాత నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. ఇది మన ఫోన్ నెంబర్. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్ రాలేని వాళ్ళు ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు మన కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. తక్కువ ఫీజు, EMI ఆప్షన్, లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్లో ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో యూపీఎస్సీకి కావాల్సినవన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫర్దర్ వివరాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. అసలు డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అర్థం ఏంటమ్మా? డెరివేటివ్ విచ్ మీన్స్ దే derive their value from an underlying asset. Futures and options అనేవి బేసికలీ కాంట్రాక్ట్స్. దే ఆర్ లైక్ కాంట్రాక్ట్స్, దే ఆర్ లైక్ అగ్రిమెంట్స్. అవి వాల్యూ ఉన్న ఐటమ్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో ఉంది. మ్యాంగో అనే దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. సో నేను మ్యాంగోని నీకు పలానా ప్రైస్కి అమ్ముతాను అని ఒక కాంట్రాక్ట్ చేసామనుకో, ఈ కాంట్రాక్ట్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉండదు. అంటే కాంట్రాక్ట్ యాజ్ సచ్ హ్యాస్ నో వర్త్, బట్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఇట్ డిరైవ్స్ వాల్యూ ఫ్రమ్ దిస్ అండర్లయింగ్ అసెట్ కాల్డ్ మ్యాంగో. కాంట్రాక్ట్ అనేది మ్యాంగోని బేస్ చేసుకొని, కాంట్రాక్ట్ అనేది ఒక స్టాక్ని బేస్ చేసుకొని, ఇలా ఒక కమోడిటీని, పసుపు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఆయిల్ ఫ్యూచర్స్ అంటారు. అలాగే ఇన్ఫోసిస్ మీద ఫ్యూచర్స్ అంటాం. ఇన్ఫోసిస్ అనేది ఒక స్టాక్, లేదా ఒక కరెన్సీని బేస్ చేసుకొని, లేదా ఏదైనా ఒక ఇండెక్స్, నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ని బేస్ చేసుకొని వాటిని అండర్లయింగ్ అసెట్స్గా పెట్టి బిల్డ్ చేసే ఈ కాంట్రాక్ట్సే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. బేసికలీ దే ఆర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్. డెరివేటివ్ అనే పదాన్ని ఎందుకు వాడాం? బికాస్ దే డిరైవ్ దేర్ వాల్యూ ఫ్రమ్ యాన్ అండర్లయింగ్ అసెట్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫోసిస్ ఫ్యూచర్స్ అంటాం, లేదా ఆయిల్ ఫ్యూచర్స్ అంటాం. అంటే దానికి ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటుంది. కరెన్సీ ఫ్యూచర్స్, రూపీ ఫ్యూచర్, డాలర్ ఫ్యూచర్, లేకపోతే నిఫ్టీ కాల్ ఆప్షన్, సెన్సెక్స్ పుట్ ఆప్షన్, ఇట్లా అండర్లయింగ్ అసెట్ లేకుండా దానికి వాల్యూ ఉండదు. కంగారు పడకండి, మనం ముందుకెళ్ళే కొద్దీ మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో స్టే విత్ మీ. నౌ ఫ్యూచర్స్ అంటే ఏంటో మనం డీటెయిల్డ్గా చూద్దాము. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఫుల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అసలు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ లీగల్ అగ్రిమెంట్. కీవర్డ్స్ మీరు గమనించాలి. టు బై ఆర్ సెల్ యాన్ అసెట్. ఇక్కడ 2 కీవర్డ్స్. ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఎట్ ఏ స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్స్ అనేది ఒక కాంట్రాక్ట్. ఎటువంటి కాంట్రాక్ట్? ఒక అసెట్ని ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్లో, ఒక ప్రీ డిటర్మైన్డ్ టైం, ఒక స్పెసిఫైడ్ టైం ఫ్యూచర్లో పలానా టైంకి పలానా అసెట్ని పలానా ప్రైస్కి కొనాలి లేదా అమ్మాలి అని ఇద్దరు చేసే అగ్రిమెంట్నే మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని అంటాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ సే దేర్ ఈజ్ వన్ మ్యాంగో ఫార్మర్. ఒక మ్యాంగో ఫార్మర్ ఉన్నారు. సో మ్యాంగో ఫార్మర్కి ఏమొస్తాయమ్మా? మ్యాంగోస్ వస్తాయి. లెట్స్ సే ఇన్ 6 months టైం, 6 monthsలో తనకి మొత్తం ఈల్డ్ అనేది వచ్చేస్తుంది, దిగుబడి వచ్చేస్తుంది అనుకోండి. మ్యాంగో ప్రైస్ అప్పుడు ఎంత ఉంటుందో మనకు తెలీదు. కానీ ఫార్మర్ అనుకుంటున్నాడు, నేను ఈ మ్యాంగో నాకు 100 rupees per kg వస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది, ఆ పైన నాకు రాకపోయినా నష్టం లేదు, కానీ 100 రూపీస్ పర్ కేజీ కంటే తక్కువ వస్తే మాత్రం నేను నష్టపోతాను అని మ్యాంగో ఫార్మర్ భావించాడు.
సో మ్యాంగో ఫార్మర్కి నాకు ఈ టెన్షన్ ఉండకూడదు, నాకు భయం ఉండకూడదు అనుకుంటే ఆయన ఏం చేస్తాడు, హీ విల్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ఎ ట్రేడర్, ఒక మ్యాంగో ట్రేడర్తో, అంటే మ్యాంగో వ్యాపారి, ఆ వ్యాపారితో తన అగ్రిమెంట్లోకి వెళ్ళొచ్చు. అగ్రిమెంట్లోకి వెళ్ళి బాబు 6 monthsలో, ఇప్పుడు మనకి జూన్లో ఉన్నాం కాబట్టి జూన్కి 6 months మనం కలుపుకుంటే లెట్స్ సే డిసెంబర్లో నేను ఒక 1 టన్ను మ్యాంగోలు మీకు ఇస్తాను, 100 rupees per kg చొప్పున మీరు నాకు ఇస్తారా అని మ్యాంగో ట్రేడర్ని అడిగాడు. మ్యాంగో ట్రేడర్ సేస్ ఎస్. మ్యాంగో ట్రేడర్ లెక్కేసుకున్నాడు, ఎంత కాదన్నా మ్యాంగోకి మంచి డిమాండ్ ఉంది డిసెంబర్లో. మీరు ఎక్కువ ఆలోచించకండి, మ్యాంగోలు డిసెంబర్లో రావు కదా సార్ అనుకోకండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. డిసెంబర్లో మంచి డిమాండ్ రావచ్చు, ఇన్ఫ్యాక్ట్ కేజీ 150-200 కూడా పలకొచ్చు, నాకు 100 రూపీస్కే ఇస్తానంటున్నాడు కాబట్టి ఈ అగ్రిమెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మ్యాంగో ట్రేడర్ కనిపించింది అనుకోండి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి దే కెన్ గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. వాళ్ళిద్దరూ కలిపి ఒక అగ్రిమెంట్కి వెళ్ళొచ్చు. ఏంటి అగ్రిమెంట్, పలానా రోజు లెట్స్ సే 31st December, స్పెసిఫైడ్ టైం అందుకే చెప్పాను, స్పెసిఫైడ్ టైం అండ్ స్పెసిఫైడ్ ప్రైస్ లేదా ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఏంటది, 100 rupees per kg. ఒక అండర్లయింగ్ అసెట్ ఏంటది, మ్యాంగో. సో ఇక్కడ మనకి 3 కావాలి. ఒక అసెట్ ఉండాలి, ఆ అసెట్ని ఏ ప్రైస్కి అమ్మాలని ముందే డిసైడ్ చేయాలి, ఏ రోజు అనేది కూడా ముందే డిసైడ్ చేయాలి. ఒక స్పెసిఫైడ్ టైంలో ఒక స్పెసిఫైడ్ అసెట్ని ఒక స్పెసిఫైడ్ ప్రైస్కి అమ్మాలి లేదా కొనాలి, ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మడం, ఇంకోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనడం అని ముందే డిసైడ్ చేసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళే అగ్రిమెంట్నే మనం ఫ్యూచర్స్ లేదా ఫార్వర్డ్స్ అంటాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లేదా ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని అంటాం. ఫార్వర్డ్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి అయితే దాన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటారు. స్టాక్ మార్కెట్లో కాకుండా బయట మాన్యువల్గా వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటే దాన్ని ఫార్వర్డ్ అంటాం. రెండింటికి మీనింగ్ ఒకటే. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, లేకపోతే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అయితే మ్యాంగో ఫ్యూచర్స్ ఉన్నాయంటే స్టాక్ మార్కెట్లో అన్ని కమోడిటీస్కి ఫ్యూచర్స్ ఉండవు. ప్రజెంట్ ఆయిల్కి ఉన్నాయి, కొన్ని రకాల మనకి ఈ స్పైసెస్ ఉంటాయి కదా వాటికి ఉంటాయి. సో ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో ఆల్రెడీ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో ఆ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆబ్లిగేషన్. ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఆబ్లిగేషన్. బోత్ బయ్యర్ యాజ్ వెల్ యాజ్ సెల్లర్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్ అట్ ఎక్స్పైరీ. ఎక్స్పైరీ అంటే ఎప్పుడు, 31st December. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 31st December అనేది ఎక్స్పైరీ డేట్. ఆ రోజు వీళ్ళిద్దరూ కూడా ఆబ్లిగేటెడ్. ఒకవేళ ఇన్ రియాలిటీ 31st December నాడు ప్రైస్ వచ్చేసి 200 rupees per kg ఉందనుకోండి, మార్కెట్ ప్రైస్ 200 rupees per kg ఉందనుకోండి. అప్పుడు ఈ మ్యాంగో సెల్లర్ అంటే ఫార్మర్ ఎవరైతే ఉంటాడో, ఇదేంటిది నేను 100 rupees per kgకి అమ్మేస్తానని అగ్రిమెంట్ సైన్ చేస్తాను, బయట ఏమో 200 rupees ఉంది, నేను ఇది ఫుల్ఫిల్ చెయ్యను అంటే కుదరదు. హీ హ్యాస్ టు ఫుల్ఫిల్. ఇట్స్ ఏ లీగల్ అగ్రిమెంట్. హీ ఈజ్ లీగల్లీ బౌండ్. హీ ఈజ్ ఆబ్లిగేటెడ్, గుర్తుపెట్టుకోండి, హీ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్. సో తనకి లాస్ అయినా సరే తను 100 rupees per kg చొప్పున అమ్మాల్సిందే. ఆ రోజు మార్కెట్ ప్రైస్ 200 rupees per kg ఉన్నప్పటికీ 100 rupees per kg చొప్పున తను అమ్మాల్సిందే. లెట్స్ సే అలా కాకుండా 50 rupees per kg ఉందనుకోండి మార్కెట్ ఆ రోజుల్లో. అప్పుడు బయ్యర్ అనుకుంటాడు, మార్కెట్లో బయట 50 రూపాయలు దొరికేస్తుంది, ఇతని దగ్గర నేను 100 రూపీస్కి కొంటామని చెప్పి అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయాను, నేను అగ్రిమెంట్ ఆనర్ చేయాలంటే అతనికి కూడా కుదరదు. ఈవెన్ హీ హ్యాస్ టు ఆనర్ ఇట్. అటు బయ్యర్ కానీ ఇటు సెల్లర్ కానీ దే హ్యావ్ టు ఖచ్చితంగా ఆనర్ చేయాల్సిందే. బయ్యర్ కొనే అగ్రిమెంట్, సెల్లరు అమ్మే అగ్రిమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆనర్ చేయాల్సిందే. సో ఫ్యూచర్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. ఎన్ఎస్సి, బిఎస్సి వీటిలో స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతాయి. ఎక్స్చేంజెస్లో ట్రేడ్ కాని వాటిని ఏమంటాం, ఫార్వర్డ్స్ అని చెప్పి అంటాం. ట్రేడ్ కాని వాటిని ఏమంటామో వీ కాల్ దెమ్ ఫార్వర్డ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ ఎ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వర్క్స్. నేను మీకు క్లాసిక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే మీరు స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఇందాక మనం మ్యాంగోస్ అన్నాం, మ్యాంగోస్ బదులు మీరు ఇన్ఫోసిస్ షేర్స్ పెట్టుకోండి. ఇన్ఫోసిస్ షేర్స్. సో ఒక బయ్యరు ఒక సెల్లరు ఇద్దరు కూడా అనుకుంటారు. ఇందాక చెప్పినట్టే 31st December నాడు ఇన్ఫోసిస్, లెట్స్ సే 1000 ఇన్ఫోసిస్ షేర్స్
1000 ఇన్ఫోసిస్ షేర్స్ నేను 2000 రూపీస్ పర్ షేర్ చొప్పున అమ్ముతాను అని ఒక ఆయన, 2000 రూపీస్ పర్ షేర్ చొప్పున కొంటాను అని చెప్పి ఇంకొక వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిపి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు. నేను మీకు అర్థం కావడం కోసం ఏం చెప్పాను, మ్యాంగో ఎగ్జాంపుల్ ఇచ్చాను. బట్ ఇన్ రియాలిటీ స్టాక్ మార్కెట్లో మనకి అండర్లయింగ్ అసెట్ అనేది స్టాక్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, అలా కూడా. ఒక ఇన్ఫోసిస్ ఈరోజు ప్రైస్ లెట్సే 1500 ఉంది, డిసెంబర్ కల్లా 2500 వెళ్ళిపోతుందని ఒకడు అనుకుంటున్నాడు. అందుకని 2000 రూపాయలు పర్ షేర్కి నేను కొంటానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇంకోటేమో అంత వెళ్ళదు, 1800 కంటే దాటదని ఇంకోటి అనుకుంటున్నాడు. అందుకే నేను 2000 రూపాయలు పర్ షేర్కి అమ్మాలని వాడు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎవరి నీడ్స్ వాళ్ళవే, ఎవరి పర్పస్ వాళ్ళదే. సో వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు చేసుకుంటారు. సో ఈ రకంగా దే కెన్ గెట్ ఇంటూ కాంట్రాక్ట్. ఇన్ఫోసిస్ పేరులో మీ ప్లేస్లో మీరు సెన్సెక్స్ పెట్టుకోవచ్చు. సో సెన్సెక్స్ ఏమో 80,000 ఉంది ప్రజెంట్. సో ఒకళ్ళు అంటారు సెన్సెక్స్ అనేది 80,000 ఉండదు, 90,000కి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు భావించారనుకోండి, ఇక దే కెన్ గెట్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అట్లా ఒక కాంట్రాక్ట్ ఫ్యూచర్లో పలానా ప్రైస్కి ఉంటుంది లేదా పలానా లెవెల్కి వెళ్తుంది అని చెప్పి మీరు కాంట్రాక్ట్లోకి వెళ్ళొచ్చు. గాట్ ఇట్? ఇది మనకి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ యొక్క స్టోరీ అమ్మ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఆప్షన్స్ కాంట్రాక్ట్. సో ఆప్షన్స్ సంగతి ఏంటో చూద్దాం. అన్ ఆప్షన్ గివ్స్ ద హోల్డర్ ద రైట్, గుర్తుపెట్టుకోండి, నాట్ ద ఆబ్లిగేషన్. ప్రధానంగా ఆప్షన్స్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు, ఆప్షన్ అనేది దాని పేరులో ఉంది, ఆప్షన్ అనేది ఒక చాయిస్. ఇట్ ప్రొవైడ్స్ యూ విత్ ఎ చాయిస్. ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే సంథింగ్ దట్ ఈస్ మ్యాండేటరీ, సంథింగ్ దట్ యూ మస్ట్ ఫుల్ఫిల్. బట్ అన్ ఆప్షన్ ఈజ్ ఎ చాయిస్, అంటే నువ్వు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, అంటే నీ ఇష్టం. దేనికి? టు బై ఆర్ సెల్ అన్ అసెట్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్ బిఫోర్ ఏ సర్టెన్ డేట్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇందాక ఫ్యూచర్స్లో మనకి ఎట్ అన్నాం, ఇక్కడ ఏమన్నాం, బిఫోర్ అంటున్నాం. అంటే ఒక పర్టిక్యులర్ డేట్ కంటే ముందు ఒక పర్టిక్యులర్ అసెట్ని ఒక పర్టిక్యులర్ ప్రైస్లో కొనడానికి లేదా అమ్మడానికి నీకు ఉన్న హక్కు లేదా రైట్ లేదా చాయిస్, దాన్నే మనం ఆప్షన్ అంటాం. కొనే హక్కుని కాల్ ఆప్షన్ అంటాము, అమ్మే హక్కుని పుట్ ఆప్షన్ అంటాం. ఇక్కడ మనకి చాయిస్ లేదా రైట్ ఉంటుంది, మనకి ఆబ్లిగేషన్ అనేది ఉండదు. ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. లెట్స్ అజ్యూమ్, మళ్ళీ ఇన్ఫోసిస్ని తీసుకుందాం. ఇన్ఫోసిస్ షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ లెట్స్ అజ్యూమ్ 1000 రూపీస్ అనుకోండి. 1000 రూపీస్ పర్ షేర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అనుకుందాం. ఇప్పుడు 31st ఆగస్ట్ ఎక్స్పైరీతో, 31st ఆగస్ట్ అనేది లెట్స్ ఎక్స్పైరీ డేట్, అంటే ఆ రోజుకి ఎక్స్పైర్ అయ్యే ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం. 31st ఆగస్ట్ వరకు అది వ్యాలిడ్, ఆ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అలాంటి ఒక కాంట్రాక్ట్ మనం తీసుకుని ఇన్ఫోసిస్, ఇప్పుడు నేను ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కాల్ ఆప్షన్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కాల్ ఆప్షన్ అంటే ఏం చెప్పాను, ఇట్ ఈజ్ ఏ రైట్ ఆర్ చాయిస్ టు బై. సో దేర్ ఈజ్ ఎ పర్సన్, హీ ఫీల్స్ 31st ఆగస్ట్ కల్లా ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 2000 రూపాయలు అయిపోతుంది అని తను నమ్ముతున్నాడు అనుకోండి. తను ఏమనుకుంటున్నాడు, 31st ఆగస్ట్ కల్లా ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 2000 రూపాయలకి పెరిగిపోతుంది అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. సో 31st ఆగస్టులోగా ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ని 1500 రూపీస్ పర్ షేర్ పెట్టి కొనే రైట్ టు బై ఎట్ 1500 రూపీస్ పర్ షేర్. రైట్ టు బై ఎట్ 1500 రూపీస్ షేర్, దాన్ని మనం ఏమంటాం, కాల్ ఆప్షన్ అంటాం. కాల్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ రైట్ టు బై అన్ అసెట్ బిఫోర్ ఎ సర్టెన్ టైమ్ ఎట్ ఏ పర్టికులర్ ప్రైస్. అంటే ఆగస్టు 31st లోపు ఇన్ఫోసిస్ షేర్స్ని తను ఎప్పుడు కావాలంటే అప్పుడు 1500 రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు. కొనుక్కోవడానికి ఒక హక్కు, మీకు అర్థమవుతుందా?
అలా కొనుక్కోవడానికి ఒక హక్కుని, ఒక రైట్నే మనం కాల్ ఆప్షన్ అంటాం. తను ఏం కొంటున్నాడంటే ఆ వ్యక్తి హీఈస్ బయింగ్ కాల్ ఆప్షన్. ఆ వ్యక్తి కాల్ ఆప్షన్ కొంటున్నాడు. లెట్స్ సే 100 క్వాంటిటీ కాల్ ఆప్షన్ తీసుకున్నాడు అనుకుంటే 100 ఇన్ఫోసిస్ షేర్స్ని 1500 రూపాయలు పెట్టి కొనే హక్కుని తను కొనుగోలు చేస్తున్నట్టు. ఈ హక్కుని కొనుగోలు చేయడం కోసం హీ హ్యాస్ టు పే ఏ ప్రీమియం, ఒక ప్రైస్ పే చేయాలి. దాన్ని ప్రీమియం అంటాం. ఎందుకంటే తనకు ఒక రైట్, ఒక చాయిస్ వస్తుంది. ఆ చాయిస్ని కొంత డబ్బులు పెట్టి తను కొనుక్కోవాలి. లెట్స్ సే ఆ ప్రీమియం అనేది 50 రూపీస్ అనుకోండి. అప్పుడు ఆ అబ్బాయి ఇన్వెస్ట్మెంట్ అంతా 100 into 50 ఎంత 5000 రూపీస్. మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు 1000 రూపాయలు పర్ షేర్ ఉంది కదా, కొనేసుకోవచ్చు కదా, అది మానేసి 1500 పర్ షేర్ పెట్టి కొనడానికి హక్కు ఎందుకు కొనుక్కుంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ ప్రీమియం ఎంత అవుతుందానికి 50 రూపాయలు, 100 క్వాంటిటీ ఎంత అయింది, 100 into 50 ఎంత 5000 రూపీస్ అంతే. తన ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 5000 రూపీస్ మాత్రమే. ఒకవేళ నిజంగానే ఇన్ఫోసిస్ ప్రైస్ 1500 దాటి 1600, 1700, 1800 వెళ్ళింది అనుకోండి, అప్పుడు తను ఈ కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే ఈ ఆప్షన్ తన రైట్ని ఎక్సర్సైజ్ చేస్తాడు, అంటే దాన్ని యూజ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 15th ఆగస్ట్ రోజు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 1800 రూపీస్ పర్ షేర్ అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్కి. అప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడు, తన కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎక్సర్సైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ ఏమో 1800 పర్ షేర్ ఉంది, కానీ సిన్స్ హీ పర్చేస్డ్ ఎ రైట్ టు బై ఇట్ ఎట్ 1500 పర్ షేర్, తను 100 క్వాంటిటీ 1500 పెట్టి కొనుక్కుంటాడు. అంటే బయట మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్ 1800 అయినప్పటికీ ఈ అబ్బాయికి మాత్రం 1500కే వస్తుంది. ఎందుకు వస్తుందంటే 1500కే కొనే హక్కుని తను కొనుగోలు చేసుకున్నాడు కాబట్టి. సో తను ఎంత ఖర్చు పెట్టినప్పుడు, ఇప్పుడు 1,50,000. సో 1,50,000 ఖర్చు పెట్టేసి 100 ఇన్ఫోసిస్ షేర్స్ కొనేసుకొని ఇమీడియట్గా మార్కెట్లో ఒక్కొక్క షేర్ని 1800కి అమ్మేస్తాడు. అంటే 1,80,000కి అమ్మేస్తాడు. సో 1,80,000కి ఎప్పుడైతే అమ్మేస్తాడో ఆ అబ్బాయికి 1,80,000లోంచి 1,50,000 తీస్తే 30,000 రూపాయలు ప్రాఫిట్ అని మీకు అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ 30,000లోంచి మనం ఒకటి తీసేయాలి, ఏంటది, ఈ ప్రీమియం. 5,000 రూపాయలు ప్రీమియం చెల్లించాడు కాబట్టి సో 25,000 అనేది తన ప్రాఫిట్. అలా 25,000 రూపాయల ప్రాఫిట్ తను తెచ్చుకోగలుగుతాడు. సో వాట్ హీ ఈజ్ పర్చేజింగ్ హియర్, ఆప్షన్ అంటే చాయిస్ టు బై. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆబ్లిగేషన్. మీరు అడగొచ్చు నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఒకవేళ అసలు 31st ఆగస్ట్ వరకు ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 1500 దాటలేదు అనుకోండి, 1300కి మించి అసలు ప్రైస్ దాటలేదు అనుకోండి, అప్పుడు తను నష్టపోతాడు కదా అని. తను ఏం నష్టపోడు, ఎందుకంటే హీ విల్ చూజ్ నాట్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఆప్షన్. తన రైట్ లేదా ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయకూడదు అంటే వాడకూడదు అని డిసైడ్. ఎందుకంటే 1500 కంటే తక్కువ ఉంది, మార్కెట్లో 1300 ఉంటే తను 1500 పెట్టుకొని 1300కి ఎందుకు అమ్ముతాడు, సో అమ్మడం. అందుకని వాడు ఏం చేస్తాడు, ఈ డిసైడ్స్ నాట్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఆప్షన్. అలాంటప్పుడు అతనికి లాస్ లేదా అంటే లాస్ ఉంది. ఏంటో లాస్, ప్రీమియమే. ఎంతైతే ప్రీమియం చెల్లించాడో అదే తన లాస్. అంటే 5,000 రూపీస్తో తన లాస్ ఎండ్ అయింది. 5,000 రూపీస్కి మించి తను కోల్పోడు. మీకు అర్థమైందా? తను అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ వస్తే అప్పుడు చక్కగా ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసి తక్కువ ప్రైస్కి కొనేసుకొని ఎక్కువ ప్రైస్కి మార్కెట్లో అమ్మేస్తాడు. అనుకున్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో ఉంటే హీ విల్ చూజ్ నాట్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఆప్షన్. సో ఈ లెక్క ప్రకారం ఆ అబ్బాయికి బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఏంటి, 1550. ఎందుకంటే 1500 అనేది స్ట్రైక్ ప్రైస్ అంటాం దాన్ని. ఏదైతే ఏ ప్రైస్ ప్రకారం అయితే తను ఏ ప్రైస్కి కొంటానని చెప్పి ఆప్షన్ కొనుక్కున్నాడో ఆ ప్రైస్ 1500 ప్లస్ ప్రీమియం ఒక్కొక్క క్వాంటిటీకి 50 రూపాయలు ప్రీమియం కట్టాడు కాబట్టి 1550. సో ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 1550 ఉంటే అతనికి నష్టం ఉండదు, లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. ఎనీథింగ్ అబౌవ్ 1550 ఉంటే అతనికి ప్రాఫిట్, లెస్ దాన్ 1550 ఉంటే అతనికి లాస్, ఈక్వల్ టు 1550 ఉంటే అది బ్రేక్ ఈవెన్, అంటే నో ప్రాఫిట్ నో లాస్. అది అతని సినారియో. 1550 దాటింది అనుకోండి, చక్కగా 1500 కొనేసుకొని ఆ ప్రైస్కి అమ్మేస్తాడు. 1550 కంటే తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇంకా అతనికి యూజ్ లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1550
కన్నా తక్కువ ఉన్నా తను వాడడం మాండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1530 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు కూడా 1500కి పెట్టేసి 1530కి అమ్ముతాడు. అంటే 30 రూపీస్ పర్ షేర్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆల్రెడీ 50 రూపీస్ పర్ షేర్ తను ప్రీమియం చెల్లించాడు. సో కాబట్టి ఇది -50 అది +30 కలిపి 20 రూపీస్ పర్ షేర్ లాస్ అవుతుంది. సో ఎనీథింగ్ అబౌవ్ 1500 ఉంటే తన ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాడు. కానీ 1550 దాటితేనే ప్రాఫిట్ వస్తుంది. 1500 దాటినా 1550 వరకు తనకి లాసే. లెస్ దాన్ 1500 ఉంటే అసలు తను ఎక్సర్సైజ్ చేయడు, తన ఆప్షన్ని యూజ్ చేయడు. సో దిస్ ఈజ్ హౌ ఏ కాల్ ఆప్షన్ వర్క్స్. కాల్ ఆప్షన్ ఈ రకంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆప్షన్స్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో యూ ఆర్ గెట్టింగ్ ఇట్ అన్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ నీ మీద ఒక ఆబ్లిగేషన్ పెడుతుంది. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నా సరే, ఏ రోజైతే చెప్పామో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు అమ్మాలి అంటే అమ్మాలి, కొనాలి అంటే కొనాలి. ఏ ప్రైస్కి అయితే అగ్రిమెంట్లోకి వెళ్ళావో ఆ ప్రైస్కి కొనాలంటే కొనాలి, అమ్మాలంటే అమ్మాలి. ఆప్షన్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి, ఆ ప్రైస్కి నీకు సూటబుల్ అంటే నువ్వు కొంటావు, లేకపోతే కొనవు. ఇఫ్ యు ఆర్ బయింగ్ ఏ కాల్ ఆప్షన్ నీకు ఏమిస్తుంది, ఒక పర్టికులర్ స్టాక్ని పర్టికులర్ ప్రైస్ దగ్గర పలానా రోజు కంటే ముందు, ఫ్యూచర్స్లో ఏంటంటే పలానా రోజుకి, ఆప్షన్స్లో పలానా రోజు కంటే ముందు కొనుగోలు చేసే హక్కుని మీరు పర్చేజ్ చేశారు, దానికి ప్రీమియం చెల్లించారు. సో ఆ ప్రీమియం చెల్లించి మీరు హక్కుని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ హక్కును వాడాలా వాడకూడదా అనేది నీ ఇష్టం. సో సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ దాని పేరులోనే ఉంది, ఆప్షన్ గివ్స్ యూ చాయిస్, వేరస్ ఫ్యూచర్ ఇట్ గివ్స్ యూ ఆబ్లిగేషన్. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇది నీకు చాయిస్, నువ్వు కావాలంటే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. అందులో కాల్ ఆప్షన్ అంటే చాయిస్ టు బై లేదా రైట్ టు బై. అదే పుట్ ఆప్షన్ అయితే దానికి ఆపోజిట్, చాయిస్ లేదా రైట్ టు సెల్. మీరు పుట్ ఆప్షన్ కొన్నారనుకోండి, పలానా షేరు పలానా ప్రైస్కి అమ్మే రైట్ని మీరు కొంటున్నట్టు. అది కూడా మీకు చెప్పేస్తాను ఎగ్జాంపుల్, ఎందుకు కంగారు. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, తను ఇన్ఫోసిస్ షేర్స్ని 31 ఆగస్ట్ లోపు 2000 రూపాయలకి, 2000 రూపాయలు పర్ షేర్కి, 2000 తక్కువ పెడదాం, లెట్స్ సే 1500 రూపాయలు పర్ షేర్కి అమ్మే హక్కుని కొనుక్కున్నాడు అనుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. ఈరోజు 1000 రూపీస్ ఉంది. 31 ఆగస్ట్కి నువ్వేమనుకుంటున్నావంటే ఎంతైనా సరే అది 1500 కంటే ఎక్కువ ప్రైస్కి వెళ్ళదు అని నువ్వు అనుకుంటున్నావు. యు ఆర్ అస్యూమింగ్ దట్ ద ప్రైస్ విల్ నెవర్ క్రాస్ 1500 రూపీస్ పర్ షేర్ అని నువ్వు భావించి నువ్వు ఒక పుట్ ఆప్షన్ కొనుక్కున్నావు. పుట్ ఆప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, రైట్ టు సెల్. సో దానికి ఒక 50 రూపీస్ ప్రీమియం పే చేసావు, 100 క్వాంటిటీ ఇందాకట్లాగే. సో నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 5000 రూపీస్ నీ ఇన్వెస్ట్మెంట్. అయితే సార్ ప్రీమియం 50 రూపీస్ ఉంటుందంటే నో, ప్రీమియం మారుతూ ఉంటుంది. అది ఎంత టైం ఉంది, ఎంత పెరిగే అవకాశం ఉంది, ఎంత తగ్గే అవకాశం ఉంది, రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ప్రీమియం అనేది మారుతూ ఉంటుంది. సో 5000 రూపీస్ పెట్టి నువ్వు కొనుక్కున్నావు 31 ఆగస్టు లోపు, బిఫోర్ 31 ఆగస్ట్. లెట్స్ సే ఆన్ 18th ఆగస్ట్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 900 రూపీస్ ఉంది. ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎంత ఉందమ్మా మార్కెట్లో, 900 రూపీస్. అప్పుడు నువ్వేం చేస్తావు, యూ విల్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు సెల్ ఎట్ 1500. మార్కెట్లో 900 రూపీస్ ఉన్నప్పటికీ నువ్వు 1500 రూపీస్ పర్ షేర్కి అమ్మే హక్కుని, 1500 రూపీస్ పర్ షేర్కి అమ్మే హక్కుని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు, మార్కెట్లో 900 రూపాయలు పెట్టి కొనేసి చక్కగా ఒక్కొక్క దాన్ని 1500 చొప్పున అమ్మేస్తావు. అంటే నీకు 600 రూపీస్ పర్ షేర్ ప్రాఫిట్. కాకపోతే దాంట్లో 50 రూపీస్ ప్రీమియం పోయింది కాబట్టి 550 రూపీస్ పర్ షేర్ అనేది నీకు ప్రాఫిట్ అవుతుంది. 550 రూపీస్ పర్ షేర్ అనేది నీకు ప్రాఫిట్ అవుతుంది. అర్థమైందమ్మా?
ఇలా వెళ్తుంది. అయితే మీకు డౌట్ వస్తుంది, మీలో కొంతమంది తెలివిగా ఆలోచించి డౌట్ పడతారు, సార్ మీరు 1500 రూపీస్ పర్ షేర్కి అమ్మే రైట్ కొనుక్కుంటున్నారు కదా, 50 రూపాయలు ప్రీమియం కట్టారు కదా, మరి ఇమీడియట్గా ఈరోజు 1000 రూపీసే ఉంది కదా, ఇమీడియట్గా మీరు ఇది కొనేసి ఆ 1000 రూపీస్కి కొనేసి 1500కి అమ్మేయచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను లెక్క తప్పించాను, జనరల్గా ఇలా ఉండదు, అంటే అంత వేరియేషన్ ఉండదు. ఈ ప్రీమియం అనేది, ఈ ప్రీమియం ప్లస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది దీనికంటే ఎక్కువే ఉంటుంది. సో ఇందులో నేను తప్పుగా ఇవ్వడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంత ఈజీగా అయిపోయేలాగా ఎవరు అమాయకంగా కాంట్రాక్ట్ని రాయరు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ ఏదైతే చెప్పానో నేను బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. అంటే నువ్వు కాల్ ఆప్షన్ కొంటే యు ఆర్ పర్చేజింగ్ ఏ రైట్ టు బై, రైట్ టు బై. నువ్వు పుట్ ఆప్షన్ కొంటే యు ఆర్ పర్చేజింగ్ ఏ రైట్ టు సెల్. నువ్వు ఈ రైట్ని కొనుక్కుంటున్నావు, రైట్ టు బై కావచ్చు, రైట్ టు సెల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రైట్స్ నువ్వేం చేస్తున్నావు, యు ఆర్ బయింగ్. అయితే వెన్ యు ఆర్ బయింగ్ దేర్ మస్ట్ బి సమ్వన్ టు సెల్ ఇట్ కదా. సో ఈ ఆప్షన్ నీకు అమ్మేవాడు ఉంటాడు కదా, వాళ్ళు ఏమంటారంటే ఆప్షన్ రైటర్స్ అంటారు. ఆప్షన్ రైటర్ అంటే ఆప్షన్ని నీకు సేల్ చేస్తున్నవాడు. హీఈస్ నాట్ సెల్లింగ్, హీఈస్ సెల్లింగ్ ఆప్షన్. అంటే ఈ రైట్ టు బై లేదా రైట్ టు సెల్ని తను నీకు సేల్ చేస్తున్నాడు. అంటే నువ్వు నీ కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే దాన్ని ఆనర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈయన పైన ఉంటుంది. హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు ఆనర్ యువర్ రైట్ టు బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇతను ఆప్షన్ రైటర్, ఇతను ఆప్షన్ బయ్యర్. లెట్స్ అజ్యూమ్ కాల్ ఆప్షన్, ఓకే. సో ఇతను 100 క్వాంటిటీ 1500 రూపీస్ స్ట్రైక్ ప్రైస్కి కొనే హక్కుని కొనుక్కున్నాడు. ఎవడు? ఇతను ఏ అనుకోండి, ఇతను బి అనుకోండి. సో ఈ వ్యక్తి అతనికి ఆ కాంట్రాక్ట్ని అమ్మాడు. ఇప్పుడు రేపొద్దున్న మార్కెట్ ప్రైస్, స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ ప్రైస్ 1500 రూపీస్ ఉంది. అప్పుడు ఏ డిసైడ్స్ టు బై ఇట్ ఎక్సైజ్ దిస్ ఆప్షన్ అని అనుకోండి. అంటే ఏమనుకుంటున్నాడు, నేను 100 క్వాంటిటీ 1500కి కొనే ఆప్షన్ నేను కొనుక్కున్నాను కాబట్టి ఈ ఆప్షన్ నేను వాడుకుంటాను అనుకున్నాడు అనుకోండి. మరి ఇతనికి 100 క్వాంటిటీ 1500 రూపీస్కి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఆబ్లిగేషన్ ఎవరిది? ఇతనిది. ఎవరైతే ఇతనికి ఆప్షన్ అమ్మాడో దిస్ పర్సన్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు సెల్ ఇన్ఫోసిస్ షేర్స్ ఎట్ 1500 రూపీస్ పర్ షేర్. ఇతను బి అనేవాడు ఏకి ఖచ్చితంగా ఆ ఆప్షన్ తను ఎక్సైజ్ చేసుకోవాలనుకుంటే ఇవ్వచ్చు. సార్ ఇందాక మీరు చెప్పారు ఆప్షన్స్లో ఆబ్లిగేషన్ ఉండదు, చాయిస్ అని. ఎస్, చాయిస్ ఎవరికి? ఆప్షన్ బయ్యర్కి. ఆబ్లిగేషన్ ఎవరికి? ఆప్షన్ రైటర్ లేదా ఆప్షన్ సెల్లర్కి. ఈ ఆప్షన్ ఎవరైతే అమ్మారో వాళ్ళకి అది ఆబ్లిగేషన్. ఒకవేళ ఆప్షన్ కొనుక్కున్నవాడు తన ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటే ఆ అగ్రిమెంట్ని తను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఆనర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆప్షన్ రైటర్ పైన ఉంటుంది. If the buyer chooses to exercise his option, then the seller లేదా option writer is obligated to honor it. I hope you have understood this concept. Okay? డీటెయిల్డ్గా చెప్పానమ్మా. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేయండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.